ఇప్పుడు స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్? ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందనుకుంటే, ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్సే కదండి. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు. విచ్ ఎ మ్యాన్ రైడింగ్ 15 km/h. ఒక మనిషి దాని మీద రైడ్ చేస్తున్నాడంట. రైడింగ్ అంటే బైక్ రైడింగ్. స్పీడ్ ఇచ్చేసాడు. km/h అంటే డిస్టెన్స్ బై టైం కదా. సో స్పీడ్ ఇచ్చేసాడు. ఎంత? 15 km/h అని ఇచ్చేసాడు. కెన్ క్రాస్. ఈ స్పీడ్ తోటి వెళ్తే ఆ మనిషి రైడింగ్ చేసినప్పుడు ఈ స్పీడ్ తోటి ఎంతసేపట్లో క్రాస్ చేశాడంటే ఈ బ్రిడ్జ్ని టైం ఇచ్చేసాడు 5 minutes. సింపుల్ అండి. వాట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఎంత? సో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. బేసిక్ ఫార్ములా. దెన్ ఈ స్పీడ్ ప్లేస్లో స్పీడ్ని సబ్స్టిట్యూట్ చేస్తున్న 5 km/h వాడిచ్చింది అలా అని రాసా. అండ్ డిస్టెన్స్ ప్లేస్లో డి రాసుకుంటున్నా, నాకు తెలియదు కదా. అండ్ టైం ప్లేస్లో 5 minutes అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ కావాలి. డి ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేమైందంటే ఇటు పోతే మల్టిప్లికేషన్ అయితే డివిజన్లో ఉంది కాబట్టి 15 × 5. ఇక్కడ మినిట్స్ అని ఉంది కాబట్టి మినిట్స్ అట్లా అని రాసుకుంటున్నా. ఇక్కడ యూనిట్స్ ఏంటి? km/h అని ఉంది. సో 15 5s ఎంత అండి? 15 5s 75. నేను హవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయగలను. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. సో 60 minutes అని రాసుకుంటున్నా. సో ఈ మినిట్స్ క్యాన్సిల్ చేసేస్తున్నా. ఈ రెండిట్లో ఏమన్నా కామన్గా నాకు ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? రెండు యూనిట్స్ సేమ్ కాబట్టి మినిట్స్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో 5 టేబుల్ అనేది పోతుంది కాబట్టి 5 1s 5, 5 2s 10, 5 1s 5, 2 మిగులుతుంది, 25 అవుతుంది, 5 5s 25. సో 15/12 kilometers డిస్టెన్స్ అంట ఈ బ్రిడ్జ్ నాకు వచ్చింది. మనం ఇంకా దీన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు 15/12 ఇంటూ మీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు. 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters కదా. ఇది ఇంకా 2 టేబుల్లో పోతుంది. 2 6s 12, 2 5s 10, 2 3s 6, 2 1s 2 పోతే ఇంకా ఇక్కడ 2 2s 4 పోతుంది కదా. సో 1 మిగులుతుంది. 2 5s 10, 0, 3 1s 3, 3 5s 15, 25 5s ఎంత అంటే 125. సో డిస్టెన్స్ ఇంత వస్తుంది నాకు. ఇన్ మీటర్స్లో అయితే ఇంత, కిలోమీటర్స్లో అయితే ఇది ఇంకా క్యాన్సిల్ పోతుంది. 3 టేబుల్లో 3 4s 12, 3 5s 15. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4 kilometers వస్తుంది. ఆర్ మన మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1250 meters, 1250 meters వస్తుంది బ్రిడ్జ్ లెంత్. ఇలా మనం ఈ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనం చేసింది ఏంటంటే బేసిక్ ఫార్ములా తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం గుర్తుపెట్టుకోండి. ఇది వాడుకున్నాం. దాన్ని వాడుకొని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds అనేది వాడుకున్నాం. అంతే, సింపుల్గా సాల్వ్ చేసాం. సాల్వ్ చేయగానే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది.